మహాకుంభమేళా అంటే ఏంటో 4 మాటల్లో తెలుసుకుందాం. మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? దేవతలకు, అసురులకు మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు అందులో నుండి విలువైనది అమృత కలశం బయటకు వస్తుంది. దీన్ని దేవతలు తీసుకున్నారు. అప్పుడు అమృత కలశం కొరకు అసురులు అనగా రాక్షసులు వెంటపడతారు. 12 రోజుల వరకు వెంటాడుతారు. ఆ సమయంలో 4 స్థలాల్లో 4 చుక్కలు పడ్డాయి. అవి 1 నాసిక్, 2 ప్రయాగరాజ్, 3 వారణాసి, 4 ఉజ్జయిని. ఇప్పుడు ఈ 4 స్థలాల్లో కుంభమేళా ఆయోజన జరుగుతుంది. కానీ మీరు వినండి, ఇంకా విచిత్రంగా చింతనలో పడతారు. కుంభమేళా 12 సంవత్సరాలకే ఎందుకు నిర్వహిస్తారు? అనగా దేవతలకు ఒక రోజు మానవునికి 1 సంవత్సరంతో సమానం అవుతుంది. అలాగే 12 రోజులు 12 సంవత్సరాలతో సమానం అవుతుంది. కుంభమేళా 3 రకాలుగా ఉంటాయి. అర్ధ కుంభమేళా అనగా 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా అనేది 12 పూర్ణ కుంభమేళాలు అయిన తర్వాత అనగా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ మహాకుంభమేళా ఎంత పవిత్రం అంటే 1000 అశ్వమేధ యాగాలు, 1,00,000 పృథ్వీ చుట్టూ పరిక్రమలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడం వల్ల అంత పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ.